ఏం జరుగుతుంది? మన కొబ్బ కాలిపోతుంటే మన కొబ్బను ఆకురంటే మంది కొబ్బలు ఆర్పనికి పోతాడు మనోడు. ఇదే అయ్యా, మనం ఇట్లా బతకలేము. మనం ఏది ఈ ప్రభుత్వం కాదు, మనలో కృష్ణ చేసిన శాస్త్రాలకు మనం బతకలేం. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మొత్తం వాళ్ళేదిన్నారు, మీరు అడగలేరు, అప్లికేషన్ పెట్టలేరు, తెచ్చుకోలేరు. తిన్నారు మాలోళ్ళు తిన్నారంటే ఎవరు తిన్నాడు? అలా లిస్ట్ తీయండి. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మొత్తం వాళ్ళే తిన్నారు. అదేవిధంగా సప్లాను మొత్తం వాళ్ళే తిన్నారు. మాలోళ్ళు తిండ్రి దొబ్బక తిండ్రి అని మన మీద ఏడ్చి మనం మీటింగ్లు పెట్టుకుంటే చూడలేక ఈనాడు పేపర్లో వచ్చింది. ఫస్ట్ 1వ తారీఖు నాడు మేగుడుగా పెడుతున్నాం అని అన్నారు దుర్మార్గులు. ఖబర్దారు బిడ్డలలా మమ్మల్ని రెచ్చగొడితే తాట తీస్తాం. ఏమనుకున్నారు? మాలలను డైవర్ట్ చేయాలని చూస్తున్నారు మీరు. డైవర్ట్ చేయొద్దు. మా మాల ఎమ్మెల్యేలు, మా నాగరాజన్న, మా వినోదన్న మనకు పని చేయొద్దా? కష్టపడి వాళ్ళు శ్రమ పడుతుంటే మాల మనవతులు, మాల ఎమ్మెల్యేలు చేస్తున్నారు. వాళ్ళ వీళ్ళ ఇష్టం కాకుతున్నారు. మీరు చేసుకోండి. మీరు చేసుకోకుండా వద్దన్నవా? అయితే ఇంత కుట్ర ఉంది అంటే మన సోదరులకు బాగాలేదు. ఇది మీది కుట్ర మాడుకోవాలి. అయితే నేను కరీంనగర్ పోయి హోటల్ అన్నం తిని చెప్పకుండా దిగిపోయింది అంతటి. అరే కుట్ర అయితన్నా చెప్పులు కుట్టేతోడు ఏమంటున్నాడు? అరే మాల బాలయ్యకి రా అన్నాడు. అంటే ఎందుకమ్మా బలవిస్తూ నేనేమి ఎరగనట్టునే వాడినా. బిడ్డ, మీ ఎమ్మెల్యేలు మొత్తం బయటకు వచ్చిండ్రు, మాకు వర్గీకరణ కాకుండా చేస్తున్నారు అంటారు. అమ్మో, వీడు చెప్పులు కుట్టేతోడు అంటే మనోడు ఏమన్నాడు? మాలబాలియాడే ఏమనుకున్నా బిడ్డ, ఇన్ని దినాలు ఎగిరేంటో మా ఎమ్మెల్యేలు ఇప్పుడు వచ్చిన బిడ్డ మిమ్మల్ని తిప్పి కొడతామని మనోడు అంటున్నాడు. మిమ్మల్ని తిప్పి కొడతాము. మళ్ళీ ఏమంటాడు? చెప్పులు బిడ్డ అట్ట చేస్తారంటే రోజు 100 రూపాయలు మా కృష్ణబాయికి ఇస్తున్నారా? ఆ రూపాయలు జత చేసి మేము కోట్లు వేసి లక్షలతో కోట్లు వేసి గెలిపించుకుంటాం అంటున్నాడు. అంటే అంత తెలివి వచ్చిందంటే మీ తెలివి ఎక్కడ పోయింది? మీ మైండ్ ఎక్కడ పోయింది? మిమ్మల్ని పైసలు అడుగుతలేం, డబ్బులు అడుగుతలేం. మనం లక్షలాది మంది హైదరాబాద్ నడిపట్టుకోయి ఫస్ట్ 1వ తారీఖు మనం ఇండ్లు తాళాలు వేసుకొని ఆటోల విండో, బస్సుల విండో, మీ నీళ్ళ బట్టలు మీరే, మీ పులిహోరనే పెట్టుకొని హైదరాబాద్ నడిపట్టిన కలంకాలం దొక్కకుండా ఖబర్దార్ అగ్రనాయకులారా, ఏ పార్టీ కానీ వర్గీకరణ చేస్తే మీ తాటలు ఇస్తారు ఎవడే కానీ వస్తే అని చెప్పే బాధ్యత మన మీద ఉందని కూడా మీకు మనం చెప్తున్నారు. ఆ చర్యలు తీసుకోకపోతే బాగాలేదు. టైం లేదు. అన్న ఓపికతోటి ఇంతసేపు కూర్చున్నాడు. అన్న నాగరాజన్న గారు కూర్చోవాలి. టైగర్ ఎంతవరకైనా కూడా అన్ని జిల్లాలు తిరిగిన ఘనత నాగరాజన్న గారు అని కూడా మీకు మనం చేస్తున్నాను. ఎప్పుడు లేదు. మన గురించి అందరూ ఎమ్మెల్యేలు బయటకు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చిన ఇట్ట పోయినా మన ఇదే కన్న గారు, నాగరాజన్న గారు, ఇప్పుడు ఇనాదన్న పోయినరు. అన్నదమ్ములు న్యాయమూర్తుల్లోకి వస్తారు, చేస్తారు. మనకు ఎవరైనా ఎదుర్కొంటారు వాళ్ళు. మనం మందితోటి హైదరాబాద్ నడిపెట్టుకోవాలని కూడా మీకు మరి చెప్తున్నాను. అందు గురించనే దయచేసి మనం ఒక్కొక్క మానవుడు 50 మందిని 100 మంది తీసుకుపోయే బాధ్యతలు తీసుకోవాలి. మనం హైదరాబాద్ పోయి మొత్తం హైదరాబాద్ నిర్బంధం చేయాలి. అన్ని పార్టీలకు గుణపాఠం చెప్పాలని కూడా మరీ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు జై భీమ్ కూడా జై భీమ్.